'అడివిశేష్ అజ్ఞాతవాసంలో' ఏం జరుగుంటుంది? ఆహ్, 'వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్' అనే ఇంట్రోస్పెక్షన్ ఒకటుంటుంది. అండ్ నాకు సడెన్‌గా క్లిక్ అయింది. నీకు నచ్చింది మాత్రమే చెయి. కానీ అందరి ఉద్దేశాలు విను. అందులో నీకు అర్థమైందో ఈగో లేకుండా విను. అంతే. అది నేను ఇప్పటికి పాటిస్తా. మనకి మనం డిఫెన్సివ్ ఉన్నాం అనుకోండి. అవతలోళ్ళు ఇచ్చిన సలహా మనం తీసుకోలేం, వినలేం. అలా అని చెప్పి మనకు మన మీద నమ్మకం లేకపోతే మనకొచ్చింది ఇప్పుడు నేను పేస్ బౌలర్ అనుకోండి. నన్ను లెగ్ స్పిన్ ఏయమంటే నాకు రాదు. సో, మనకొచ్చింది మనం చేయాలి. అంటే మనం నమ్మిందే మనం చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఒకటి చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. లేదా ఒక సీన్ ఒకలాగా చేసాం. కొంతమంది మనకి ఆ సలహా ఇస్తుంటే అది అది కనెక్ట్ అవుతుందా లేదా? ఈగో లేకుండా వినగలగటం చాలా గొప్ప విజయం. అండ్ అది ఉందని నేను నమ్ముతాను. ఈగో లేకుండా అవతల మనిషిని నేను ఒప్పుకుంటున్నా. హ్మ్. సాధారణంగా ఇలాంటి ఇగో క్వెషన్స్ స్టోరీ డిస్కషన్ దగ్గర వస్తుంటాయి. దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు సార్? ఇప్పుడు స్టోరీ రాయడం అంటే మీరొక్కరే కూర్చొని ఆ స్టోరీని రాసుకొని డెవలప్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ ఉంటుందా? లేదు. నేను ఒక్కడినే కూర్చొని ఎప్పుడు రాయలేదు. ఎప్పుడు డైరెక్టర్‌తోని రాస్తాను. మీరు చూస్తే ప్రతి సినిమా నేను రాసింది కూడా డైరెక్టర్‌తో పాటు స్టోరీ స్క్రిప్ట్ వాళ్ళ పేరు, స్టోరీ స్క్రీన్ ప్లే కాకపోతే అట్‌లీస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జెన్యూన్‌గా దే ఆర్ 50% ఇఫ్ నాట్ మోర్ అవును. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరు సినిమా ఒక్కటి నేను రైటింగ్‌లో నేను కంట్రిబ్యూట్ బానే చేసినా కూడా నేను పేరేసుకోలేదు. ఆహ్, దానికి రీజన్ 2 ఒకటి రీమేక్ ఫిల్మ్. 2 ఏంటంటే ఎంత కాదన్నా 'రామ్‌జీ' దాన్ని డ్రైవ్ చేసాడు. 'వెంకట్ రామ్‌జీ' డైరెక్టర్. సో, ఐ ఫెల్ట్ రీమేక్ అండ్ అవును. న్యూ డైరెక్టర్ మధ్యలో నేను అవసరమా? కథలు రాసే టాలెంట్ ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటూ కొత్త కథలు వస్తుంటాయి. అలాంటప్పుడు రీమేక్ చేయాలన్న ఆలోచన ఆ టైంలో ఎంతవరకు అది కరెక్ట్ అనిపించింది? ఐ థింక్ నాకొక ఐడియా నచ్చితే నేను చేస్తానండి. అది రీమేకా కాదా నేను ఆలోచించను. అండ్ ఇప్పుడైతే ఆబ్వియస్లీ అప్పటికింకా ఓటీటీ అంత అవును. ఇప్పుడైతే రీమేక్ అనవసరం. బికాజ్ అప్పటికేంటంటే సెగ్రిగేషన్ ఉంది. తెలుగువాడు తమిళ్ సినిమా చూడడు, తమిళోడు హిందీ సినిమా చూడడు. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు లేవు కదా! హ్మ్. అండ్ నాకున్న కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు సంథింగ్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఎందుకో ట్విట్టర్ మీద క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్‌ప్లోడ్ అయింది. హ్మ్. ఎవరో ఒకళ్ళేస్తారు సడెన్‌గా వైరల్ అవుతుంది. అది వైరల్ అయిపోయేసరికి బెటర్ దెన్ రీమేక్ అని కొన్ని వందల కామెంట్లు. హ్మ్. సో, సో, అది కిక్కిస్తది గదా! మన రీమేక్ కన్నా ఒక చోట ఆడిన సినిమా కన్నా బెటర్‌గా తీసామంటే చాలా మందండి. హ్మ్. అసలు 'బద్లా' సినిమా కన్నా బెటర్ వచ్చిందిది. లేదా ఒరిజినల్‌లో ఫేస్ మాస్క్ ట్విస్ట్ కన్నా ఇంకా మైండ్ పెట్టి రాసారు ఇది నచ్చింది. హ్మ్. నాకు ఒరిజినల్ సినిమాలో ఒక్కటే నచ్చలేదు. హ్మ్. సో, అది మనం మార్చగలిగాం. అది జనాలు గుర్తించారంటే ఆ క్రెడిట్ ఎవరికిస్తారండి? పర్టిక్యులర్‌గా ఆ క్లైమాక్స్? డైరెక్టర్‌కే. అదే.